శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి సెప్టెంబర్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి ఈ పక్షంలో మారినటువంటి గ్రహాలు శుక్రుడు, బుధుడు, రవి, కుజ ఈ 4 గ్రహాలు చాలా అనుకూలమైన స్థానంలోకి రావడం జరిగింది. ముఖ్యంగా కుజుడు ఈ రాశి వారికి యోగకారకుడు. కర్కాటక రాశి వారికి కుజుడు ఎంత బలంగా ఉంటే వారి యొక్క జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ శుభ ఫలితాలు రావడం జరుగుతుంటుంది. వాళ్ళ నిర్ణయాలు చాలా తొందరగా తీసుకొని దాన్ని చాలా ఫాస్ట్గా అమలు చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం చతుర్థ స్థానంలోకి వచ్చినటువంటి కుజగ్రహ ప్రభావం వల్ల మీరు గృహంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే దాన్ని పరిష్కారం చేసుకుంటారు. అటు మీకు విద్య మధ్యలో ఆగిపోయినా, ఏదైనా గృహ నిర్మాణం లాంటిది మధ్యలో ఆగిపోయినా, ఏదైనా స్థిరాస్తి కొనాలనే మీ యొక్క ప్రయత్నాలు ఆగిపోయి ఉంటే తిరిగి ఆ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల 100% అవి నెరవేరే అవకాశం ఉన్నది. అంటే కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, స్థిరాస్తుల మీద ఇన్వెస్ట్ చేస్తారు. గృహాన్ని బాగా రిపేర్ చేయించడం, దానికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి, భూమి ఏమైనా ఉంటే అది మీరు స్వాధీనం చేసుకుంటారు. కొంతమంది కొత్తగా కూడా కొనే ప్రయత్నం జరుగుతూ ఉందన్నమాట. అంటే ఆటోమేటిక్గా ఏంటంటే గురువు వ్యయ స్థానంలో ఉంటూ చతుర్థాన్ని వీక్షిస్తున్నాడు. అక్కడ కుజగ్రహం రావడం జరిగింది. కంపల్సరీగా మీరు ఏదైనా ఒక మంచి వస్తువుల మీదో, మంచి వాటి మీదో, మంచి పనుల కొరకో ధనాన్ని ఖర్చు పెట్టవలసి ఉంటుంది. కంపల్సరీగా ఈ గృహానికి సంబంధించిన కార్యక్రమాలు చాలా వరకు పూర్తవుతాయి. అలాగే మదరు వాళ్ళ యొక్క మంచి స్థితి కల్పించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులకి ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో వాళ్ళకి ఏదైనా ఉపాధి అవకాశాలు కల్పించడం కానీ, వారికి ఏదైనా ఇల్లు కొనివ్వడం కానీ, వారికి శాశ్వతంగా ఆదాయం వచ్చేదాకా ఏదో ఒక ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నవాళ్ళు విదేశంలో నివసిస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి స్థిరాస్తి సంబంధించిన లావాదేవీలు సెటిల్మెంట్ చేసి తల్లిదండ్రులకి కావాల్సిన వాళ్ళకి కూడా ఏదో ఒక ఏర్పాటు చేయడం అన్నది ఈ సమయంలో జరుగుతూ ఉంటుంది. అంటే మొత్తం మీద ఆస్తి పంపకాలు, సెటిల్మెంట్లు ఈ సమయంలో జరిగే అవకాశం ఉన్నది. ఇక ముఖ్యంగా ధనస్థానంలోకి శుక్రుడు రావడం జరిగింది. ఇక చతుర్థాధిపతి ధనస్థానం, లాభాధిపతి ధనస్థానం. కొంతమంది ఏదైనా ఒక పాత స్థిరాస్తి లాంటిది ఉన్నో, చాలా కాలంగా ఎవరి దగ్గర రావాల్సిన ధనం ఏమైనా ఉన్నా ఈ సమయంలో మీకు ఆ ధనం అన్నది వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీలకి పుట్టింటి నుంచి రావాల్సినటువంటి ఆభరణాలు కానీ, స్థిరాస్తి కానీ, ధనం కానీ ఈ సమయంలో మీకు పసుపు కుంకాలుగా రావాల్సిందన్నా సరే కంపల్సరీగా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు ఈ భూమి సెటిల్మెంట్ విషయంలో కూడా మీకు కొంత ధనం లాంటిది కూడా మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆ ధనాన్ని కూడా మీరు కుటుంబ అవసరాలకో, కుటుంబంలో జరిగినటువంటి పెళ్ళిళ్ళకో వాటిలో ఖర్చు పెట్టడం కానీ, లేదంటే మీ కుటుంబ సభ్యులకి ఆ ధనాన్ని మీరు గిఫ్ట్గా ఇవ్వడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ముఖ్యంగా మరి 3వ స్థానంలోకి ఈ బుధుడు ఉచ్చులోకి రావడం వల్ల మీరు కొత్తగా ఏదన్నా ఉద్యోగంలో మారే ప్రయత్నం కానీ, లేదు మీకు ఏదన్నా ఒక పదవి ప్రభుత్వం ద్వారా కానీ, ఎండోమెంట్స్ ద్వారా కానీ, అంటే రాజకీయంగా మీరు ఏదైనా ఒక పెద్ద కుటుంబంలో జన్మించి ఉన్నా, లేదంటే మీకు వారసత్వంగా మీ తండ్రి గారి పదవి లాంటిది ఏమైనా మీకు రావాల్సి ఉన్నా ఈ సమయంలో ఒక ప్రభుత్వ పదవి లాంటిది కానీ, ఒక నామినేటెడ్ పోస్ట్ కానీ వచ్చే అవకాశం ఉంది. లేదంటే మీరు ఏదైనా మీ తండ్రి గారికి సంబంధించింది మీ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యాపారంలో కానీ ఆ వ్యవహారాల్లో పాలు పంచుకోవడానికి కూడా ఇది ఎక్కువ అవకాశాలు చెప్తుంది. అంటే మొత్తం మీద చాలా వ్యవహారాల్లో ఈ సమయంలో ఈ పక్షంలో మీకు మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అటు స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మార్పు లాంటిది సెటిల్మెంట్ వస్తుంది. కొంతమంది ఇల్లు మారడం కానీ, కొత్త ఇంట్లోకి మారడం కూడా జరగవచ్చు. అలాగే ఏంటంటే వృత్తిపరంగా కూడా కొన్ని మార్పులు, అంటే పాత వృత్తిని విడిచిపెట్టి మళ్ళీ కొత్త దాంట్లో ప్రవేశించడం ఇవన్నీ కూడా అనుకూలంగా చాలా వరకు ఈ గ్రహాల స్థితి మీకు అనుకూలించడం జరిగింది. అలాగే గురువు 12లో ఉన్నప్పుడు కొంతమంది దీర్ఘకాలంగా ఏదైనా సంతానం కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఏదో కారణం వల్ల అబార్షన్లో ఇంకోటి జరిగి పిల్లలు పుట్టకుండా ఉన్న వాళ్ళకి కూడా ఈ సమయంలో మీరు ఏదన్నా వైద్య విధానం ద్వారా పిల్లల కొరకు ప్రయత్నం చేసిన, అలాగే మీకు చాలా కాలంగా విద్య కంప్లీట్ అవ్వకుండా మధ్యలో ఆగిపోయి ఉంటుంది, ఏదో కారణాల వల్ల దాన్ని వదిలివేసి ఉంటారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఉన్నత విద్య లాంటిది కంప్లీట్ చేసుకోవాలన్నా, లేదంటే పిహెచ్డి లాంటిదో, ఒక డాక్టరేట్ లాంటిదో ప్రయత్నం చేయాలన్నా ఈ సమయంలో మీకు అది
అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ కర్కాటక రాశి వారు వారికి మనసుకి నచ్చినప్పుడు 10 మందితో ఆలోచించకుండా మీకు పర్ఫెక్ట్గా ఉంది ఖచ్చితంగా ఉన్నప్పుడు దాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే మీరు అనుకున్న గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే మీరు ప్రతి విషయాన్ని కూడా 10 మంది సలహా అడిగి వాళ్ళ ప్రకారం ఫాలో అయినప్పుడు కంపల్సరీగా మీరు ఎన్ని సంవత్సరాలైనా ఎక్కడ ఉన్న గొంగలు అక్కడే ఉన్నట్టు మీ జీవితం ఎదుగుదల లేకుండా అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే చాలామంది కర్కాటక రాశి వారిని వాళ్ళ అవసరాల కోసమో ఉపయోగించుకుంటూ మిమ్మల్ని ఎదగనివ్వకుండా మిమ్మల్ని తొక్కిపెట్టే ప్రయత్నాలు చాలా వరకు జరుగుతుంటాయి. ఇప్పటికైనా మీరు ఆ పట్టు నుంచి వాళ్ళ యొక్క హ్యాండ్ నుంచి బయటపడి స్వతంత్రంగా మీరు ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకుంటూ మీ జీవనోపాధి మీరు సాగించడం వల్ల చాలా వరకు జీవితం నెమ్మదిగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ యోగకారకమైన కుజుడు కూడా నెమ్మదిగా ఇంప్రూవ్మెంట్ అనేటువంటి తన ఉచ్చస్థానంలోకి వెళ్ళడం వల్ల మీ అభివృద్ధి కూడా ఇంచుమించుగా 4-5 నెలల్లో చాలా వరకు అభివృద్ధికరంగా మారడం, గురుబలం కూడా అనుకూలంగా ఉండడం, ఏదైనా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని మీ యొక్క జీవితాన్ని మీరే నడిపించుకుంటే చాలా వరకు ఈ సమయంలో మీ యొక్క అభివృద్ధి మొదలయ్యే అవకాశం ఉంటుంది. ఏదైనా జ్యోతిష శాస్త్ర ప్రకారం ముఖ్యమైనటువంటి ఉద్యోగం, పెళ్ళి, సంతానం ఇటువంటివి మనకి ఆలస్యం అవుతున్నప్పుడు కంపల్సరిగా దానికి సంబంధించినటువంటి గ్రహాలకి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ముఖ్యంగా వివాహం, సంతానం ఈ రెండిటికి పరిష్కారం చేసుకోవాలనుకున్నప్పుడు సులభంగా మీ యొక్క జన్మజాతకంలో 5వ స్థానాధిపతిని తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ 5వ స్థానాధిపతి అంటేనే మన పూర్వపుణ్యాన్ని ఈ జన్మలో అనుభవించడానికి చేస్తూ ఉంటాడనమాట. మనకి అసలు పుట్టినప్పుడు జన్మజాతకంలో ఈ పంచమ స్థానం పంచమాధిపతి బలహీనంగా ఉన్నప్పుడు మనకి పెద్దగా పూర్వపుణ్యం లేదని, దాన్ని బట్టి ఈ జన్మలో ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించుకుంటే తప్ప అదృష్టవశాత్తు పెద్దగా ఏమీ కలిసి వచ్చేది ఉండదు. కాబట్టి కంపల్సరిగా ప్రధానంగా మరి ఈ సంతాన విషయంలో అంటే పెళ్ళి కంపల్సరీ, ఇది ధర్మ కార్యక్రమం కాబట్టి అసలు వివాహం అన్నదే సంతానం కొరకు, సత్సంతానం. కానీ మన పెద్దల్ని పుణ్యలోకాలకు పంపించడానికి ఈ వివాహం అనే సంకల్పాన్ని పెట్టడం జరిగింది. ఈ వివాహం జరగకపోయినా, వివాహం అయి పిల్లలు కలగకపోయినా మరి మీ జాతకంలో పూర్వపుణ్య స్థానాధిపతి తీసుకొని ఆ పూర్వపుణ్య స్థానాధిపతి ఏ పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదంటే ఏదన్నా ఇంకొక శుభగ్రహంతో కలిసి ఉన్నాడా అన్నది తెలుసుకొని ఆ కలిసి ఉన్నటువంటి పాపగ్రహానికి మనం కంపల్సరిగా పరిహారం చేసుకుంటూ మన పూర్వపుణ్య స్థానానికి సంబంధించినటువంటి గ్రహానికి కూడా పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్వపుణ్య స్థానాధిపతి పంచమాధిపతి బలం చెందాలంటే దానం రూపంలో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే అది భూదానమా, గోదానమా, సువర్ణదానమా, ఏదన్నా సరే మీ యొక్క స్థాయిని బట్టి పంచమాధిపతికి దానం రూపంలో బలం చేసుకుంటే పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. అయితే దానికి ఒక పాపగ్రహం చూసినా, ఒక పాపగ్రహం కలిసి ఉన్నా ఆ పాపగ్రహానికి పరిహారం చేయాలి. అంటే దానికి దానం రూపంలో కాకుండా ఆ గ్రహానికి జపం చేయించడం వల్ల కానీ, లేదంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి దేవతని ఆరాధించి హోమం, అంటే జపంతో పాటు జపము, దానం, తర్పణం, హోమం ఇవన్నీ చేయించుకోవడం వల్ల ఆ గ్రహం సంతృప్తి చెంది మీకు శీఘ్ర ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే దీనికి ఇంకా సులువైన టెక్నిక్గా మనం తెలుసుకోవాలనుకుంటే ఏదైనా మనకి ఒక పాపగ్రహ ప్రభావం జలతత్వ రాశుల్లో పడినప్పుడు అభిషేకం ద్వారా, అగ్నితత్వ రాశుల్లో పడినప్పుడు హోమం ద్వారా ఈ పరిహారం చేసుకోవడం వల్ల మరింత తొందరగా ఆ పరిహారం మనకి లభించే అవకాశం ఉంది. అయితే నేను చెప్పినటువంటి ఈ రెమెడీ కొద్దిగా జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇక సాధారణ వాళ్ళ యొక్క జ్యోతిష్కుని చూపించుకొని తగు విధంగా ఈ పరిహారం చేసుకోవడం వల్ల ఒకవేళ జరగకపోయినా ఏం లేదు, మీరు ఏదన్నా పంచమ స్థానాధిపతి పంచమ స్థానం ఈ పూర్వపుణ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటే అటు స్త్రీలకు సౌభాగ్యయోగం, మగవారికి అదృష్టయోగం అన్నీ కూడా సమకూరుతూ ఉంటాయి. దానివల్ల ఏంటంటే సరైనటువంటి జ్యోతిష్కుడి వద్ద జాతకాన్ని చూపించుకొని
దానం రూపంలోనే ఈ పంచమాధిపతిని ఇంప్రూవ్ చేసుకుంటే మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అయ్యి ఈ జన్మలో జరగవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. స్వస్తి.